హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే హరి వాళ్ళ ఫ్యామిలీ అయితే కడప నుండి వచ్చారు. కడప నుండి వచ్చి ఇక్కడ అయితే విలేజ్లో సంక్రాంతికి బయటికి వెళ్ళి మామిడి తోపులో అయితే ఈరోజు చికెన్ పలావ్ తందూరి అన్ని వంటలు చేసుకొని ఫ్యామిలీతో అందరితో కలిసి అక్కడే హ్యాపీగా ఈరోజంతా గడిపైపోతున్నాము. అక్కడికైతే తోటకైతే చేరుకున్నాం. తోటకు చేరుకునే వెంటనే తందూరికి సంబంధించి బొగ్గులన్నీ వేసి నిప్పు అయితే పెడుతున్నాము. వీళ్ళు బయట నుండి కారాలు తెచ్చుకున్నారు, ఇంటి దగ్గర నుండి అవి తెచ్చుకొని ఫుల్గా అయితే తింటున్నారు. మీతో సంబంధం లేదన్నట్టు తోటంతా తిరిగి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నేను హరి మాత్రం వంటలో బిజీగా ఉన్నాము. అయితే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాము. చికెన్ పలావ్ ఎలా వస్తుందో చూడాలి. మరి వీళ్ళు మాత్రం పిల్లల పాపం ఆకలి అంటున్నారు. వాళ్ళ కోసం అని ముందుగానే మేము మసాలా పూసి తందూరికి సంబంధించి అక్కడ ఇంటి దగ్గర నుండే తీసుకొచ్చాను. అవి అయితే ఇంకా పెట్టి స్టార్టింగ్ అయితే తందూరి వాళ్ళకి వేయబోతున్నాను. ఇంకా చికెన్ పలావ్ కూడా స్టార్ట్ చేశాను. అందుకని చెప్పి వాళ్ళు ఎప్పుడెప్పుడు తినాలని చెప్పి మేము చెప్పకపోయినా కానీ నిప్పులు అయితే ముట్టించి అన్నీ చేస్తున్నారు వాళ్ళు. తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పలావ్ అన్నీ రెడీ అయిన తర్వాత అన్నీ తిని మేమైతే బయట తోట వరకు మొత్తానికి ఇంతవరకు అయితే వెళ్ళలేదు. వీళ్ళు మాత్రం తోటంతా తిరుగుతున్నారు. వాళ్ళకు వైపు చెప్తున్నాం పిల్లలకి, మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఇటు చుట్టుపక్కల అంతా అడవి ప్రాంతం, అది అడవి ప్రాంతంలో అడవిలో తోట ఉంది, మామిడి తోట. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళని పిల్లల్ని అయితే ఎక్కడికి పోనీయకుండా అందరిని ఓ చోటు కూర్చోబెట్టాము. వాళ్ళు అల్లరంటే అల్లరి చేయలేదు ఈరోజంతా. ఫుల్ అయితే అల్లరి చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఆకలి వేస్తుంటే ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళు తందూరి ఎప్పుడెప్పుడు కాలుతుందా తిందామా అని చూడండి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంకా చికెన్ పలావ్కి వచ్చేసి చికెన్ కూడా వేసేసాను. చికెన్ వేసిన తర్వాత ఇంకా విసురు వేసి ఇంకా తర్వాత దమ్ అయితే పెట్టేయబోతున్నాను. ఇది అయిపోయిన వెంటనే ఇంకా వీళ్ళైతే ఫుల్గా తినడానికి అయితే రెడీగా ఆకలితో తోటంతా తిరిగి ఉన్నారు. కారాలు తెచ్చుకునేది వసంత చూడండి ఫుల్గా కుమ్మేస్తుంది, ఎవరిని పిలుచుకున్నా. వీళ్ళు డిస్కషన్లో ఉన్నారు ఎలా చేస్తారా ఏమో వంట అని చెప్పి. మేమైతే ఇంకా వంటని అయితే స్టార్ట్ చేసేసాము. అందుకని వసంత వచ్చి చెక్ చేస్తుంది ఎలా వస్తుందా ఏమో అని చెప్పి. ఎలా వచ్చినా మీరు తినాలని చెప్పేసాము. మేమైతే ఇంకా తందూరి వచ్చేసి స్టార్ట్ చేసాము. అన్ని కాలినాటి పిల్లలైతే బాగా తినడం అయితే స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇంక మేము అంతా దమ్ము కూడా తీసేసాను. దమ్ము తీసిన తర్వాత అందరూ భోజనాలు అయితే తిన్నారు. చాలా అంటే చాలా బాగుందన్నారు, చాలా హ్యాపీ. ఆ తర్వాత వచ్చేసి ఇంకా అన్నుండి తిన్న తర్వాత తినింది అరిగే వరకు మేము తోటంతా తిరగాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. ఇప్పటికే 1:30-2 వస్తుంది. నేనైతే ఫుల్ కుమ్మేసినాను. తందూరి లెగ్ పీస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్. ఓకే, హ్యాపీగా ఉంది. అందరూ అయితే ఫుల్గా తిన్నారు. ఫుల్గా తినిన తర్వాత మేము ఇంకా అంతా బయలుదేరారు. ఇంకా అలా రీల్స్ చేద్దామని చెప్పి వసంత, సాయి వీళ్ళంతా ఫ్యామిలీ అంతా బయలుదేరాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వుగైతే వేస్తున్నారు. ఇంకా నువ్వులో రీల్స్ చేయబోతున్నాం. చూద్దాం ఈరోజు ఎలా జరుగుతుందో. వాళ్ళ దగ్గర మేము ఏమంటాం, వీళ్ళైతే డ్యాన్స్ మొదలుపెట్టారు. ఇంకా అయిపోయిన తర్వాత అక్కడ ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చింది. మేమంతా ఐస్ క్రీమ్ తీసుకొని అందరం అయితే ఐస్ క్రీమ్లో అయినా తినేసాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఆటో అయితే పిలిపించేసి అందరూ ఇంటికి బయలుదేరారు. నేను హరి అయితే బైక్లో అయితే ఇంటికి వెళ్ళిపోయాము.